ఫేక్ డేటింగ్ యాప్స్ దందా గురించి, ఆ స్కామ్స్ గురించి, ఆ కైండ్ ఆఫ్ సిండికేట్ గురించి వీడియోలో నేను మాట్లాడుతున్నాను. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన మొగ ముత్యాల గురించి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి అవ్వలేని వాళ్ళకి. ఎందుకంటే చాలామంది ఈ హనీ ట్రాప్‌లో పడి మానసికంగా చాలా, 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 చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ కొంతమంది సూసైడ్‌లు చేసుకుంటున్నారు. కొంతమంది లక్షలు, లక్షలు అప్పు చేసుకొని చాలా, చాలా, చాలా ఏమో ఎలాంటి పొజిషన్ అంటే వీళ్ళు బయటికి కూడా వచ్చి చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది చెప్పుకున్నా తర్వాత సూసైడ్‌తో ఎండ్ అవుతుంది. అండ్ దీని మీద గవర్నమెంట్ కూడా ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు. సో, ఈ సెన్సిటివ్ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. मेरा नाम పవన్ హే. సో, వీడియో లార్జర్ ఆడియన్స్‌కి వెళ్ళాలి, వైడర్ ఆడియన్స్‌కి వెళ్ళాలంటే కైండ్లీ లైక్ చేయండి, హైప్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ పవన్ రా టాక్స్. సో, మనం బేసిక్‌గా మనం ఏం మాట్లాడుకుంటున్నారా అంటే ఆఫ్ లైట్ ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేసినట్టు ఇండియాలో కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ బేసిస్ మీద యాప్స్ అనేది అలొకేట్ చేయాలి. యూసేజ్ ఆఫ్ యాప్స్ లైక్ అండర్ 16 యూసేజ్ చేయకూడదు, అండర్ 18 యూసేజ్ చేయకూడదు, ఆధార్ కార్డ్ లింక్ పెట్టాలి, పాన్ కార్డ్ లింక్ పెట్టాలి. సో దట్ చిన్నపిల్లలు చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. రాంగ్ కాంటెంట్ వల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా మంది లైఫ్లో వేరేగా ఎండప్ అవుతుంది. ఇవన్నీ మాట్లాడుతాం. దట్ ఈస్ వెరీ గుడ్ యూస్ కేస్. బట్ దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లో చాలా దిక్కుమాలిన డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి తెలుసా? కొన్ని వందల డేటింగ్ యాప్స్ ఉన్నాయి. అది పర్మిషన్ ఎలా ఇస్తుంది గవర్నమెంట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అందులో ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది అనేది నేను ఈరోజు మీకు చెప్తా. ఇది క్లోజ్ సర్కిల్స్లో తెలిసింది. మా ఫ్రెండ్ ఐ నో ఏ ఫ్రెండ్ హూ నోస్ ఏ ఫ్రెండ్ ఉంటారు కదా, అలా తెలుసుకున్నవి నేను చెప్తున్నా. అండ్ చాలామంది కోరిలేట్ అవుతారు. పాపం వాళ్ళు కామెంట్ చేయలేరు కానీ మీరు లైక్ చేయండి. నాకు తెలుసు మీరు కామెంట్ చేయలేరు కానీ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ మీరు ఇంపాక్ట్ అయ్యారు అని అర్థం. సో, ఈ డేటింగ్ యాప్స్ ఎలా ఉంటారంటే ఇది మోస్ట్ అథెంటికేటెడ్ డేటింగ్ యాప్స్ అన్నట్టు కలరింగ్ ఇస్తారు. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద దానికి యాడ్స్ ఉంటాయి, గీడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం అది క్లిక్ చేస్తాం. మన ఏదో ఒక కుర్తికి క్లిక్ చేయగానే ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్కి వెళ్ళగానే అబ్బో సూపర్ డూపర్ రేటింగ్ ఉంటుంది, భలే ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ అదిరిపోతుంది. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అన్నీ యాక్సెప్ట్ అవ్వాలి. టిక్ మనం ఏం చూడడం, కాంటాక్ట్స్ ఇస్తున్నామా, లొకేషన్ ఇస్తున్నామా, అన్నీ ఇచ్చేస్తాం. ఆకలి, ఇండియాలో ఆకలి ఎక్కువ. ఇచ్చిన తర్వాత వస్తాయి, ఆటగాళ్ళు మొదలవుతారు. తర్వాత దానికి ఏమో కొంత డబ్బులు కట్టమంటారు. ఈ కాయిన్స్ కావాలంటే డబ్బులు కడతాం. దాని తర్వాత ఒక 2-3 వేలు రీఛార్జ్ చేయండి అంటారు, చేస్తారు. వీడియో కాల్ ఆప్షన్ అంటారు, మాట్లాడతారు. వాళ్ళకి అవ్విస్తారు, గివ్విస్తారు. వీళ్ళు అడిగింది కావాలి అంటే నాకు గిఫ్ట్లు ఇవ్వు అని చెప్పి వాళ్ళతో 5,000 గిఫ్ట్లు, 10,000 గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పి ఓవరాల్గా 15-20 వేలు ఖర్చు పెట్టి మొత్తం అమౌంట్ అంతా క్రెడిట్ అయిన తర్వాత ఆ వీడియో కాల్ ఎండ్ అయిపోద్ది. ఆ వీడియో కాల్కి మళ్ళీ ఫోన్ చేస్తే నో యూజర్ డజంట్ ఎగ్జిస్ట్. పోనీ దీనికి ఏమైనా గొప్ప కస్టమర్ సర్వీస్ ఉంటుందంటే ఆడు రియాక్ట్ అవ్వడు. సో, నీ 20,000 ఎవడిస్తాడంటే ఊడు నీకు 20,000 బొక్క పడిందే. ఇప్పుడు ఏందిరా తెలుసా వీళ్ళు బిజినెస్ మోడల్? ఇప్పుడు మీకు 20,000 బొక్క పడింది. బేసిక్గా ఇంకెక్కడ అథెంటికేటెడ్ యాప్ వేరే డొమైన్స్లో 20,000 మీకు ఫ్రాడ్ జరిగింది అనుకోండి, స్విగ్గీ, ఫుడ్ పాండా, ఇలా జొమాటో, బ్లింకిట్, ఇట్లో మీరు కస్టమర్ కేర్తో మాట్లాడవచ్చు ఓపెన్ గారా, నేను ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, యాపిల్ పళ్ళు జామ పళ్ళు కొన్నాను, ఇవన్నీ ఇదని. ఇక్కడ నువ్వు ఏమని చెప్తావు బయటకు వచ్చి? నేను ఈ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఒక గంటకి 20,000 రీఛార్జ్ చేశాను, వీడియో కాల్ అన్నాను, 20,000 అక్క నొక్కేసింది, తర్వాత బ్లాక్ చేసింది, బయటకు వచ్చి మొగోడు చెప్పుకోగలరా? ఇదే వాళ్ళ ధైర్యం, ఇదే వాళ్ళ యూఎస్పీ, ఇదే వాళ్ళ బిజినెస్ మోడల్. ఇలాగా కొన్ని కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది ఆ బెట్టింగ్ యాప్స్ అంటే. నేను బెట్టింగ్ యాప్ టైప్ ఆఫ్ మోడల్ ఇది, బిజినెస్ మోడలే. అక్కడ అట్లీస్ట్ అక్కడ బెట్ అయినా ప్లేస్ చేస్తున్నాడు, ఇక్కడ ఏమీ చేయట్లే. సో, ఇదొక ఫ్రాడ్ జరుగుతుందా? ఇది అట్లీస్ట్ ఏమవుతుందంటే డబ్బులు పోతున్నాయి. సో, ఒక దెబ్బకి 20,000 పోగొట్టుకున్నాడు, ఇంక పోయింది వదిలేస్తాడు, వన్ షాట్ అయిపోయింది. తర్వాత కొంతమంది ఏందిరా అంటే బేబీ ఇలా కాదు, నీ నెంబర్ ఇవ్వు, మనం వాట్సాప్లో కలుద్దాం అంటారు. అది అయిపోయింది, ఖతం, టాటా, బాయ్. ఆడెప్పుడైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చాడో వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే నీ నెంబర్ రాగానే వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే మొత్తం నీ ఫ్యామిలీ ఎవరు ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసేస్తారు. సో, నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడేస్తావు, నీ కక్కుర్తి అయిపోతుంది, అదంతా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ నీ పెళ్ళి అయిందనుకో, మీ ఆవిడికి వెళ్తాడు, మీ ఆవిడికి పంపిస్తాను, నువ్వు ఇదేం చెప్తాను, నువ్వు నాకు పంపకూడదంటే 50 లక్షలు. వాళ్ళు పెళ్ళి అవ్వలేదనుకో, మీ అమ్మ నాన్న పెడతాను, లేదా సోషల్ మీడియాలో పెట్టేస్తాను, నువ్వు లేకపోతే మీద పాక్స్ వేసేస్తాను, మనం భయం. సో, ఇలా కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సూసైడ్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు. అలాగే హనీ కేసులు కొన్ని బయటకు వస్తున్నాయి. సో, ఓవరాల్గా ఫస్ట్ థింగ్, అబ్బాయిలు మీరు కక్కుర్తి పడొద్దు. ఓకే, అసలు మీరు ప్లే స్టోర్ అనే కాదు ఎటువంటి యాప్స్లో కానీ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి ఇలాంటి కక్కుర్తి వ్యాపారాలు పడొద్దు. అంతా ఫ్రాడే జరుగుతుంది. నాకు అర్థమైంది మీ దరిద్రం. కానీ మీరు అది కావాలంటే వీపీఎన్ కనెక్ట్ చేసుకొని ఏదైనా చేసుకోండి తప్ప ఇందులో వెళ్ళి మీరు కెరియర్ నాశనం చేసుకోవద్దు, డబ్బులు నాశనం చేసుకోవద్దు, మీ ప్రాణం పోతుంది.
ఓకే, ఇది ఒక సైడ్. కాయిన్కి ఇంకో సైడ్ నేను గవర్నమెంట్ని కోరుకుంటుంది ఏంద్రా అంటే, బ్రాడ్ లైట్లో ఇంత దరిద్రాలు జరుగుతున్నాయి జస్ట్ బికాజ్ అబ్బాయిలు ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు కాబట్టి అది వదిలేస్తున్నారా అంటే? ఇది గవర్నమెంట్కి తెలియకుండానే యాప్స్కి పర్మిషన్ వచ్చాయా? గవర్నమెంట్కి తెలియకుండానే ఈ యాప్స్ ప్లే స్టోర్లో ఉన్నాయా? గవర్నమెంట్కి తెలియకుండానే ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిపోతుందా? గవర్నమెంట్కి తెలియకుండానే ఎంత ఫ్రాడ్లు జరుగుతుందా? ఆ యాప్స్ ఎవరు? యాప్స్ని డెవలప్ చేసింది ఎవరు? ఆ యాప్ ఫిజికల్ కంపెనీ లొకేషన్ ఏంటి? దాని కస్టమర్ కేర్ ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్ చూడాలి కదా. ఇది ఎందుకు గవర్నమెంట్ అసలు దీని గురించి చూడట్లేదు? ఎవరు దీన్ని ఎందుకు గవర్నమెంట్ వరకు తేవటం లేదు? ప్లే స్టోర్లో కొన్ని వేల యాప్స్ ఉన్నాయి, ఎలా పర్మిషన్స్ వస్తున్నాయి మాట్లాడలేదు. ఇలాగే ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ జరిగింది, దాని మీద సీరియస్గా తీసుకుంటే 3-4 ఏళ్ళకి ఇప్పుడు మనకు ఒక పర్మనెంట్ వెర్డిక్ట్ వచ్చింది. అలాగే బెట్టింగ్ యాప్స్కి ఏదైతే జరిగిందో ఇలాంటి ఫేక్ అని కదా, డేటింగ్ యాప్స్ ఫేక్. ఈ యాప్లు ఉండకూడదు, దీన్ని కూడా 100% రిమూవ్ చేయాలి ప్లే స్టోర్ నుంచి, అలాగే యాపిల్ స్టోర్ నుంచి వాటిలో నుంచి రిమూవ్ చేయాలి. అప్పుడే ఈ ఫ్రాడ్ అనేది ఆగుతుంది. ఎందుకంటే చాలామంది లైఫ్లు పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, కెరీర్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ఈ ఫ్రాడ్ దందా జరుగుతుంది, ఈ డబ్బులు ఎవరికి వెళ్తుంది ఏమీ తెలియట్లేదు. సో ఇట్స్ హై టైమ్ గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ ఆన్ దిస్ ఇష్యూ. ముందు దీని మీద రియాక్ట్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి 18 years పర్మిషన్, 16 years పర్మిషన్, ఫేస్బుక్కి 16 years పర్మిషన్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అవి మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ ఈ ఫ్రాడ్ ఆగాలి కదా. ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, చెప్పండి. మీరు కన్ఫామ్గా మీరు వినే ఉంటారు కదా, మీరు కామెంట్ చేయలేరు, నాకు అర్థమైంది. లైక్ చేసి చెప్పండి, మీ లైక్ నాకు అర్థమవుతుంది. బ్రో ఇలా నేను ఫేస్ చేశాను, లేదు మా ఫ్రెండ్ గారు ఫేస్ చేశాడు, లేదు నేను కూడా విన్నాను, లేదు నేను ఫేస్ చేయకపోయినా ప్లే స్టోర్లో వెళ్ళి చూస్తా, అవును బ్రో చాలా దిక్కుమాల యాప్లు ఉన్నాయి, ఫస్ట్ 5-6 రేటింగ్లు టాప్ రేటింగ్లు ఉంటాయి, మనం 5-6 రేటింగ్లు చూసేసి ఇన్స్టాల్ చేసేసుకొని అన్నీ ఇచ్చేస్తాం. డీటెయిల్డ్గా ఆల్ రేటింగ్ అని పెట్టి లేటెస్ట్ డేట్ కొట్టండి, అన్నీ ఒక రేటింగ్ ఫ్రాడ్ 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 అని వస్తాయి. ఆ టైం స్టాంపే చూడండి, ఎప్పుడైనా ఇన్స్టాల్ చేయొద్దు మళ్ళీ కక్కుర్తిపడి ఆ ఫోటోలు గిటోలు చూసి. జస్ట్ ఒకసారి రివ్యూస్ చూడండి, ఓకేనా? ఫస్ట్ హైలైట్గా ఉంటాయి, తర్వాత లోపలికి వెళ్తే దరిద్రం అంతా ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా ఆన్ ఏ డైలీ బేసిస్, ఆన్ ఏ వీక్లీ బేసిస్ రిమూవ్ చేసుకుంటూ వస్తారు. టాప్ పెట్టి చెత్త అంతా, అంటే ఎవరైతే ఆనెస్ట్గా డబ్బులు పోయి ఇవన్నీ కంప్లైంట్ ఇస్తారో కనబడం. సో అందుకే ప్రతి యాప్ వెళ్ళి చెక్ చేయండి. ప్రతి యాప్ దరిద్రం మీద ఏదే, మార్క్ మై వర్డ్స్, ఒక్క అథెంటికేటెడ్ యాప్ లేదు. మీరు బ్రో 2-3 ఉన్నాయి బ్రో నాకు తెలిసి, వద్దు అన్నీ రొట్టే, వెళ్ళారా అయిపోయింది. ట్రాప్ మామూలు ట్రాప్ కాదు, అది పద్మవ్యూహం. మళ్ళీ వెనక్కి రాలేవు, వెళ్ళడం నీకు వచ్చిన అభిమన్యుడిలాగా అర్జునులా వెనక్కి రాలేవు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ద ప్లే స్టోర్, అంటే సోషల్ మీడియాలో. సో దయచేసి ఈ డేటింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. మీరు తెలియకుండా వేరే యాప్లు ఇన్స్టాల్ చేసినప్పుడు కాంటాక్ట్ అన్ని ఇచ్చేస్తారు చూసారా, దానివల్ల అది పర్మిషన్స్ తీసుకొని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మీరు మీ ఈమెయిల్ ఐడితో కానీ మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చేసారు కాబట్టి మీ ఏజ్ అవన్నీ తెలిసిపోతాయి కాబట్టి వాళ్ళు మీకు ఆ యాడ్ ప్లేస్ చేస్తారు, మీ కక్కుర్తిని కనిపెట్టి. అందుకే మీకు వస్తాయి. ఎందుకురా నీకు ఈ వస్తున్న యాడ్లు అని మీకు అర్థం కావట్లేదు కదా, అది ఎందుకు. సో ఎప్పుడైనా ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని పర్మిషన్లు ఇవ్వద్దు, ఆలోచించండి. ఆ యాప్ ఏంటి, దాని డొమైన్ ఏంటి, అది ఏం అడుగుతుంది, ఏం ఇవ్వాలి, అంతవరకు ఇవ్వండి. ఎప్పుడు పర్మిషన్ అన్నింటికి ఇవ్వద్దు, ఇస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి, కక్కుర్తి పడొద్దు. ఇంకా ఎక్కువగా కక్కుర్తి అనిపిస్తే నేను చెప్పాను కదా, VPN కనెక్ట్ అవి చేయండి తప్ప ఇలాంటి వీటిలో హనీ ట్రాప్లో పడి సర్వనాశనం అవ్వద్దు. అండ్ గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ ఆన్ దిస్. సో దట్స్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ మై సైడ్. మీ వ్యూ పాయింట్ ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. సాగు నమస్కారం, ధన్యవాదాలు.